యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, యెరూషలేమందుండి మీరెదురు చూడుడి. మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును. ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. మోక్ష సదనమున కేనుబోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఈ యొక్క 16వ శ్రమ దినమున కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాము. కొన్ని నిమిత్తము యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని మూల పాఠంగా తీసుకొని ధ్యానించుకుందాం. ప్రభువు దూరం అవుతున్నప్పుడు, ఇంకా ఆయన పట్టబడే సమయం ఆసన్నం అవుతున్నప్పుడు శిష్యులతో మాట్లాడిన మాటలు కొంత హృదయము భారం కలిగించే మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని మీతో ఈ మాటలు చెప్పుచున్నాను, జాగ్రత్తగా గమనించుకోండి అన్నాడు. ఒక రాబో సంగతిని తెలియపరుస్తూ శిష్యులు ప్రభు తను సిలువకు అప్పగించబడి మరణించిన తదుపరి పునరుద్ధాన అనంతరము వారు చేయవలసిన సేవలో వచ్చే సమస్యలు 15వ అధ్యాయంలో వారు ఫలించుట, వారు బహుగా ఫలించుట, తండ్రిని ఏది అడిగినా వారు పొందుట గురించి చెప్పినట్టుగా ఇక్కడ ఉండదు. ఇక్కడ చాలా భిన్నంగా మాట్లాడుతూ వచ్చారు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అన్నాడు. గమనించాలి, శిష్యులు తట్టుకోగలరా ఈ మాట? వారు తండ్రిని నన్ను ఎరుగలేదు కనుక మీకు అలాంటి పరిస్థితి. మరి మాటలు ముందే చెప్పొచ్చు కదా అని అంటే, ప్రభు యోహాను సువార్త 16:4 అంటారు, నేను మీతోనే ఉన్నా కదా, అప్పటి నుంచే ఎందుకు మీరు ఆందోళన పడ్డమని మీకు చెప్పలేదు. ఇప్పుడు దూరం అవుతున్నా గనక, నన్ను పంపిన వాని అందుకు వెలుచున్నాను గనక మీకు చెప్పాల్సిందే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు 16వ అధ్యాయం 6వ వచనంలో వారి వైపు చూసి, వారి ముఖాలు చూసి అన్నారు, మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది కదా అన్నాడు ప్రభు. ఏమండి, జరగబోయే సంగతిని, అది విషాదకరమైన సంగతుల్ని, ప్రమాదకరమైన సంగతుల్ని తెలియపరిచినప్పుడు ఎలాగ హృదయం ధైర్యంగా ఉంటుంది చెప్పండి? ఆయన అన్నారేమంటే, మీరు ధైర్యంగా ఉండండి అన్నారు. నేను వెళితేనే మీకు ప్రయోజనకరం అన్నారు ఆయన. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. మీరు ఆదరణకర్త మీ దగ్గరికి రావాలి. అది చాలా అవసరమై ఉన్నది. ఎందుకు అంటే ఆయన ఒప్పుకొన చేస్తారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తారు. ఆయన అవసరం రావడం మీకు. ఎందుకంటే క్రీస్తు శారీర రీతిగా సహాయంగా, తోడుగా, స్నేహంగా, సహవాసంగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్ముడు అంతరంగంలో ఉంటాడు.
అందుకనే పాపమును గూర్చి ఒప్పిస్తాడు, నీతిని గూర్చి ఒప్పిస్తాడు, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. ఈ సంగతులు యేసుక్రీస్తు ప్రభు వారితో జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, అయినా మీరు భయపడొద్దు అన్నాడు. ఇంకా ఒక మాట అన్నారు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ వాటిని మీరు ఇప్పుడే చెబితే సహింపలేరు అన్నాడు. అవును కదా, శిష్యుల మరి జీవిత ముగింపులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అందరూ హతసాక్షులే. ప్రియ సహోదరి, స్నేహితుడా, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడాలంటే, మా ప్రభువుని గురించి మేము మాట తప్పము అని సత్యముగా మీరు నిలబడాలంటే, పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నప్పుడు, మీరు సర్వసత్యములోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలుగుతారు అన్నాడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 11వ వచనంలో ఏమన్నారంటే, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొనజేయను. కనుక లోకానికి తీర్పు మీకు తెలియపరుస్తాడు పరిశుద్ధాత్ముడు వస్తాయని. ప్రియులరా, మరి 16వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఏమంటారంటే, కొంతకాలము నన్ను చూడరు, మరల కొంతకాలానికి నన్ను చూస్తారు అంటాడు. ఈ కొంతకాలము, కొంచెము కాలము అని చెప్పిన మాటలు చూసినప్పుడు, ఆయన కొంచెము కాలము నన్ను చూడరు, కొంచెము కాలమైన మళ్ళీ నన్ను చూస్తారు అన్నాడు. కనుక ఆయన పరోక్షంగా ఆయన శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరుస్తూ అంటాడు, ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ప్రసవ వేదన ఎలా మర్చిపోతుందో అలాగ మరలా నేను కనిపించినప్పుడు మీరు సంతోషిస్తారు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, కానీ మరలా సంతోషిస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్తూ వచ్చారు ఆయన. కొద్దిసేపట్లోనే నన్ను విడిచి మీరు వెళ్ళిపోతారు, నేను ఒంటరిని అవుతాను. కానీ నేను ఒంటరి కాను సుమా, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు. యోహాను సువార్త 16:32లో ఈ మాట ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక ఎందుకు ఇంత సంగతులు, లోతైన సంగతులు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ వచ్చారంటే, ప్రియులరా, 16:33లో ఆయన స్పష్టంగా తెలియపరిచినాడు అక్కడ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అలాగ వారిని ధైర్యపరిచినాడు. అలాగ వారిని పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని బలపరుస్తారని ధైర్యపరిచినాడు. అలాగే మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారని తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఈ పరిస్థితులన్నిటికీ నిలబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నప్పుడు, పాపమును గురించి మీరు ఒప్పుకున్నప్పుడు, నేను పాపిని రక్షించబడ్డానని, నీతిని గురించి ఒప్పించబడ్డప్పుడు, దేవుని ప్రేమ, దేవుని నీతి మేము ఎరుగుదము, అందును బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని మీరు నిలబడగలిగినప్పుడు, తీర్పును గురించి మీరు మాట్లాడినప్పుడు, నరకాన్ని తప్పించేవాడు యేసు ప్రభు అని చెప్పగలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. మీకు శ్రమ వస్తుంది, ధైర్యంగా ఉండాలి. కనుక మరి క్రీస్తు తను శిష్యులకి దూరం అవుతున్నప్పుడు, ఇంకా దూరం అయిపోతున్నాడు, ఇక కొంత సమయం అయితే నేను ఒంటరిగా మిగిలిపోతానని కూడా సెలవిస్తున్నప్పుడు ఈ మాటలు ప్రభువు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరి, స్నేహితుడా, ఎటువంటి హృదయ భారంతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, తండ్రి చిత్తమును బట్టి, పరలోక సంకల్పమును బట్టి మీరు దూరం అవడం అవశ్యమే. అయినప్పటికీ ప్రభు, మరి మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. మీరు భయపడతారు, అన్ని సంగతులు చెప్పవలసినవి ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు అన్నారు. మళ్ళా
ఏది అవసరమో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడారు. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని. అట్టి జయ జీవితం మాకు కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.